జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 500 కోట్ల రూపాయలు తీసుకుని 21 సీట్లకి సరెండర్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2014లో మోదీ మోసం చేశారని, ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు. బుర్రలేని దద్దమ్మలు వైసీపీలో, టీడీపీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఉన్నవారు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఇతరులకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఒక కుటుంబంలో ఒకరు ఎంపీ లేదా ఎమ్మెల్యే ఉండాలని కోర్టులో పిటిషన్ వేస్తానని అన్నారు. తనను వైజాగ్ ఎంపీని చేస్తే దేశాన్ని బాగు చేస్తానని, లేకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. కుల రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. రెడ్డి, కమ్మ, కాపు రాజ్యాన్ని పాలించాలని రాజ్యాంగంలో రాసుందా అని నిలదీశారు. అంబేద్కర్ పాలన రావాలి, పాల్ రావాలి, పాలన బాగుండాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేఏ పాల్ పేర్కొన్నారు. గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయి. ఎడ్యుకేటెడ్ ఎప్పుడూ ఓటు వేయని వారు ఓటు వేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ అందరికీ తెలుసు, గత వారం 14వ తారీఖున దాదాపు 1:20 నేను డైరెక్ట్గా కోర్టు 17లో వాదన వినిపించాను. ఎలక్షన్స్ ఏప్రిల్ ఎందుకు, మేలో పెట్టండి అన్నాను. ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ దాన్ని గ్రేసియస్గా కన్సిడర్ చేసి ఏప్రిల్ ఎలక్షన్, మనకి ఎప్పుడు జరగవలసింది ఏప్రిల్ 2004 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, కాకుండా మే 13ని 4th ఫేజ్, నేను అడిగింది 7th ఫేజ్లో పెట్టమని. ఎందుకంటే రుజువులన్నీ పెట్టాను. 4000 ఈవీఎంలు డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గారు 2010లో ఎలా కంప్లైంట్ చేశారు, సూర్యాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు, ఈవీఎంలు దొరకలేదు అంటే ఈ లక్షల మంది ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే కదా, అవినీతి అనే కదా తెలంగాణలో నోటాకైనా ఓటేయండి లేదా ఓటేయకండి, మాకు సింబల్ ఇవ్వలేదు అనగానే 70-80% ఓట్లేసిన వాళ్ళు కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లో 50% ఓట్లేశారు. చెప్పాను, ఈరోజు కూడా అదే వాదనలు వినిపించాను. ప్రజల్లో నమ్మకం రావాలంటే, ఓటులు వేయాలంటే, ముఖ్యంగా చదువుకున్న వారు ఓటు వేయాలంటే ఓటు వేయగానే లెక్క పెట్టించండి. ఎక్కడున్నారు స్టాఫ్ అన్నారు, అదే స్టాఫ్ జూన్ 4ని లెక్క పెట్టిన స్టాఫే టీచర్స్. ఎందుకంటే మోదీ గారు 1 నేషన్ 1 పోల్ అంటున్నారే, మరి అర్థమేంటి? ఒకే రోజు, ఒకే దేశం, ఒకే ఎలక్షన్ అయినప్పుడు మరి ఒకేసారి కౌంట్ చేయాలి కదా. ఎలక్షన్ అంతా జడ్జి గారు అడిగారు, నరేంద్ర గారు, ఎంతమంది ఉన్నారు ఓటర్స్? 90, 80, 95 కోట్లు అన్నారు. లేదు 110 కోట్లు ఉన్నారు. ఓకే, ఎంతమంది ఉన్నప్పటికీ లెక్కింపు అనేది ఎవరు చేస్తారు? మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో ప్రజలు తీసుకురావాల్సిన లేదు కదా. ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు. 40 రోజులు ఎవరు కాపాడుతారు? ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో వారే రిప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మునుగోడులో నాకు జరిగింది. ఓట్లైన ఈవీఎంలు తీసేసి వాళ్ళు ఓట్లేయించిన ఈవీఎంలు పెట్టారు. దానికి రుజువులతో, వీడియోతో సహా మేము పెట్టాం. మీరు కోర్టుకి వెళ్ళారా? వెళ్ళామండి. మునుగోడు ఎలక్షన్ తర్వాత వెళ్ళాం. 2022 అక్టోబర్, నవంబర్లో ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. మరి ఎందుకు డేట్ ఇవ్వలే? మీరు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు సార్. మరి 2014లో ఎలక్షన్, 19 తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు. ఎస్, వెళ్ళానండి. 4 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పర్సనల్గా కలిశాను. ఇప్పుడున్న రాజీవ్ కుమార్ గారిని, అంతకుముందు ఉన్న అరోరా గారిని, అంతకుముందు ఉన్న ఒక మన తెలుగు ఆయన, నార్త్ ఈస్ట్ ఆయన మిత్రులు. 4 మాట ఇచ్చారు, 4 కాపాడలేకపోయారు. మరి ఎవరిది ఇప్పుడు బాధ్యత
under Article 19 and 21, under Article 14, ప్రతి వాటర్కి ఫండమెంటల్ రైట్స్, వాటర్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని ఎవరు కాపాడుతారు? కోర్టు కాపాడకపోతే. కనుక ఈరోజు ఇచ్చిన ఆర్డర్, 14వ తారీఖున ఇచ్చిన ఆర్డర్, I just want to salute the Honorable Chief Justice of Andhra Pradesh for directing to place before another bench Honorable Court 17, Shri Narendra Ji and Vijay Ji, Justice Vijay Ji. Thank you for being a great example, giving hope to this country where there is no hope. World is laughing that the judiciary is dead, but today you have given us hope again. Judiciary is not dead. Democracy is not dead in Andhra Pradesh. Secularism is not dead. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే నాటకం మొదలు పెట్టారని, ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ను విమర్శించడమే పని పెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే టైం కేటాయించారని తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని సజ్జల మండిపడ్డారు. 10 ఏళ్ల క్రితం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తరువాత మర్చిపోయారని అన్నారు. నాడు విడాకులు తీసుకుని విడిపోయి దూషించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని ఆనాడు చంద్రబాబు ఇష్టానుసారం దూషించారని దుయ్యబట్టారు. కనిపించారు. రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో. ఇది కొత్తది కాదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు, అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో, కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు, వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా 40 తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ. మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది, లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ళు. 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెం వెళ్ళే మొత్తం డీలాగా, కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కానీ, ఒక గిల్ట్ కానీ, అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకన్నామంటే, పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు. చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు. ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడో అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే.
కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనో డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసిన కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. మేము ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకమని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి. అలాగే ఆ కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో, మంత్రివర్గంలో. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు. అలాగే 2019లో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళేదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి, అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి, అంటే దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ, ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ, ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియనివాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయన అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. 2019 ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019లో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఆ 2 పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ప్రజాగళం బహిరంగ సభకు వచ్చిన ప్రజాస్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థి పల్లా విమర్శ. చిలకలూరిపేటలో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బహిరంగ సభ ప్రజాగళాన్ని వచ్చిన స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయని గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదని అన్నారు. రాష్ట్ర ప్రజలు హలో జగన్, బై బై జగన్ అనటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని వార్డులను 19 మరియు 20వ తేదీల్లో 3 పార్టీల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని వార్డులలో జనసేన, తెలుగుదేశం, బీజేపీల పార్టీల విస్తృత సమావేశం వార్డు స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంకు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, 88వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి ప్రజాగళం ఘన విజయం సాధించిన సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే అధికారం అని చెప్పేసి ఈ సందర్భంగా అక్కడ చూసినటువంటి ప్రధానికాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే నిన్న
అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ జనాన్ని చూసిన తర్వాత, ఆ జనంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంకి వస్తుందనే నమ్మకం మాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో, రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఇది కేవలం పార్టీల మధ్యన ఎలక్షన్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్ర ప్రజలు జరిగేటటువంటి ఎలక్షన్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా విసుగు చెంది ఎలాగైనా సరే ఈయన్ని జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి నిర్ణయించుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. ఒకసారి మీరు ఆర్థిక పరిస్థితిని చూడండి. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు చూడండి. ఈరోజు మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు, ప్రభుత్వ భవనాలు, పాలిటెక్నిక్ కాలేజెస్, కలెక్టర్ ఆఫీసులు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుని అన్నీ కలిపి వారు తనఖా పెట్టారు. ఇది తనఖా పెట్టి అప్పు చేసి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఓట్లు రేపు ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఆ వ్యతిరేక ఓటుని చేర్చడానికే ఈరోజు షర్మిల గారు అధికారంకి వచ్చారని కూడా ఈ ఆయన అధికారంకి రావడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు చేస్తుందని చెప్పేసి ఆవిడ ప్రయత్నం చేస్తుందన్న విషయం మీరు గమనించాలి. అంటే ఎన్ని రోజులు వారు తెలంగాణలో తిరిగారు, షర్మిల గారు చూస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఇది వ్యతిరేక ఓటుని చేర్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఏమో అని, ఎందుకంటే ఈ కుట్రను మీరు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఆంధ్ర ప్రజలు కానీ ముఖ్యంగా గాజువాకు ఉన్నటువంటి ప్రధానికం కానీ అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మనం ఏదైనా సరే ఈ కూటమికే ఓటు వేసి మీరు అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మనం గతంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోనే పోలవరంని 72% మనం పూర్తి చేసుకున్నాం. అలాగే అనేక పథకాలు మనం చేసుకున్నాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్నిలో ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారని చెప్పేసి. అయితే మనం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ యొక్క సహాయ సహకారాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఉందనేదాన్ని కానీ మీరు ఆలోచన చేస్తే, మీరు గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దారుణంగా ఆ రోజు అభ్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ప్రత్యక్షంగా నేను చూసింది ఏంటంటే, ఇక్కడ విపిన్ కుమార్ జైన్ అని చెప్పేసి వానపల్లి రవికుమార్ గారు చనిపోతే ఆ రోజు వారు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసినటువంటి వ్యక్తిని ఆ నామినేషన్ ఆపించి ఇండిపెండెంట్గా డిక్లేర్ అయినటువంటి వ్యక్తిని ఎలక్షన్ అధికారు డిక్లేర్ చేసి బయట పెట్టిన తర్వాత 3:30 కల్లా మొత్తం అని పెట్టేసి ఇంకా ఎవరు లేదు, నామినేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఈ ప్రక్రియ క్లోజ్ అయిపోయిందని చెప్పిన తర్వాత ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని మళ్ళీ తీసుకెళ్ళి వైసీపీ 7 గంటలకల్లా మార్చినటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడండి. ఎంత దారుణంగా ఆ రోజు వీళ్ళు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా లేని విధంగా ఎప్పుడు కూడా లేదు, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పోటీ ఉంటుంది. యునానిమస్గా కొన్ని మున్సిపాలిటీలు చేసుకున్నారు, జెడ్పీటీసీలు చేసుకున్నారు, ఎంపీటీసీలకు చేసుకున్నారు. ఒక అరాచక పాలన, భయభ్రాంతులు గురి చేసినటువంటి విషయం కూడా మీరు గుర్తించాలి. అందుకే ఈరోజు ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే ఎలక్షన్ సజావుగా సాగాలి. అది ఎన్నికలకు ముందు తిట్లతో మొదలుపెట్టి తిట్లతో ముగిస్తారా?
లేక మేము ఏంటి చెప్పుకునో, లేదంటే మేము చేయాలనుకుంటున్నాం, లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు, సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చజెప్పాలనే ప్రయత్నం చేస్తారా? అందులోనూ నిన్న 3 పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో, టాప్ స్టోరీలో పేరుతో 5 ఏళ్ల పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి వాటిని వల్లవేసినట్టుంది. ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్ళల్లో ఉన్నాయో, లేవైతే వాళ్ళ స్టోరీలు రాశారో ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు. వాళ్ళ హాల్యూసినేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు. మేము ఏదైతే అన్నామో, మేము నమ్ముతున్నామో, మేము చెప్పిందే నిజమని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతుంది. ప్రజలు ఆలోచించారని ఎందుకు అనుకుంటారు? నాకు అర్థం కాదు. జనం ఆలోచించాల. నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు. ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరేంది? అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది? ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఎవడు తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు? జనం అక్కడ ఎక్కినారు. దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిన చోట పోలీసులు ఒక స్టేజ్కి ఉంచిపోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చజెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకుని కొట్టరు, తొయ్యరు. మనకుండాలి అది. నా సిద్ధం సభలు జరిగాయి, చూశారు కదా. అక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మా కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు డెడికేట్ కాబట్టి డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంది. అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అనడమో మమ్మల్ని అనడమో చేసేవాళ్ళేమో. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే 50,000 60,000 వచ్చింటారేమో, 1,00,000 లోపు. దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ వాళ్ళ ఇష్టం. దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదనడానికి మేమెవరం. కానీ మీ చేతగాంతనానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీసుకో ఇంకోరికో అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం, అక్కడ ఇంకో దివాలా కోరుతున్నాం. అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు, శాలువ రాదు, ఇద్దరు నిలబడి ఉంటారు. ఆయన తీసుకొచ్చి ఆయన్ని అవమానించారు, పుష్పగుచ్చం అంటారు, అది రాదు. అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం, వాళ్ళ చేతగాంతనం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు. అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసేయాలి. ప్రజలు మళ్ళీ అప్రమత్తులై లేదంటే వాళ్ళు క్వశ్చన్ చేసేలోగా దడదడగా కొట్టేసి వచ్చేసేయాలి. తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తనకు పీడకలలు ఏవేవి వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు ఇచ్చుకొని రావాలి. ఈ ఆత్రం ఏదైతే ఉందో, అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పెద్దానికి ఈయన చప్పట్లు కొడతాడు. అందరూ గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే ఆయన ఇది అంటున్నారు, ఓటు వేయొద్దు అంటున్నారని ఆయన అంటే, ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటేని ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలంతా
అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారో వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా? బట్ మన దాంట్లో మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లు వేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది.